నీ సహవాసం ఎవరితో? చాలా మంది జీవితాల్లో కొన్ని సహవాసాలు చేస్తూ ఉంటారు. సహవాసం అనగా ఫ్రెండ్షిప్. చాలా మంది జీవితాల్లో కొన్ని సహవాసాలు చేస్తూ ఉంటారు. కొన్ని సహవాసాలు మేలుకరంగా ఉంటాయి, కొన్ని సహవాసాలు కీడుకరంగా ఉంటాయి. కానీ కొన్ని సహవాసాలను బట్టి కొందరు వ్యక్తులు ఎలాంటి వారో, కొందరు మనుష్యులు ఎలాంటి వారో మనం చెప్పవచ్చు. అయితే ఒక సహవాసం బైబిల్లో కొన్ని వాక్యాలు, కొన్ని మాటలను మనకు తెలియజేస్తా ఉన్నాయి. వాక్యం ఏముంటుందంటే దుష్ట సాంగత్యము అనగా సహవాసము. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని చెబుతూ ఉంది. దుష్టుల సాంగత్యం అనేది ఎటువంటిదంటే, నువ్వు నడుస్తూ ఉన్నటువంటి మంచి నడవడిక ఏదైతే ఉందో ఆ నడవడికను చెడుపుతూ ఉంది దుష్ట సాంగత్యము. మంచి నడవడిక ఏ విధంగా ఉంటుందంటే ఒక చక్కని మార్గములో నడిపిస్తూ ఉంది. ఒక చక్కని మార్గములో నడిపిస్తూ ఉంది. మీకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే, మీకందరికైనా బాగా తెలుసు. ఆయన గురించి ఒక చిన్న క్లూ ఇస్తాను, మీరు వెంటనే కనుక్కుంటారు. చూద్దాం మీకు వాక్య జ్ఞానం ఎంతుందో నేను చెబుతాను. ఒక యవనస్తుడు తిండి లేక ఏం చేశాడంటే, పందులు తినే పొట్టును తిందామని చెప్పేసి వెళ్ళాడు. ఎవరు ఆ కుల్లోడు? అది బాగుంది వాక్య జ్ఞానం మీకు. ప్రైజల్లా. ఏం చేశాడు? మరొక యవనస్తుడు తను కండ్లతో చూసి తన జీవితాన్ని పాడు చేసుకొని ఆఖరికి తన కనుగుడ్లను సైతము పెరికి వేశారు. ఆ యవనస్తుడు ఎవరు చెప్పండి అయ్యా? వెరీ గుడ్. మరొక యవనస్తుడు ఒక స్త్రీ బలోపేతంగా, నీవు నాతో పాపము చేయి, నీకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తానని చెప్పేసి ప్రేరేపించినప్పుడు ఆ పాపానికి దూరంగా పారిపోయినటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఆయన పేరు ఏంటి? మరొక యవనస్తుడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి దయ్యం పడితే, ఒక రాజుకు దయ్యం పడితే ఆ రాజు దగ్గర కూర్చొని ఒక వీణ తీసుకొని పాట స్టార్ట్ చేసిందంట. పాట స్టార్ట్ చేస్తే రాజుకు పట్టిన దయ్యాలు పారిపోయినాయంట. ఈ యవనస్తుడు ఎవరు? వెరీ గుడ్. మరొక యవనస్తుడు ఏం చేశాడంటే, ఒక రాజు కల కంటే ఆ రాజు దగ్గరికి ఆ శాస్త్రులను, అక్కడ ఉన్నటువంటి పంచాంగం చెప్పే వాళ్ళను, జ్యోతిష్కులను, దీర్ఘకాల జ్ఞానం తెలుపుతున్నటువంటి వారందరినీ కూడా చంపేస్తాను, నేను నా కళ భావము చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తాను, మీకు ఒక రోజు టైం అని చెప్పేసి ఆ రాజు ఒక గిర గీసినప్పుడు ఒక్క యవనస్తుడు ముందుకెళ్ళి, రాజా
నాకు ఒక్క రాత్రి సమయం ఇస్తే చాలు, నీ కళ దాని భావంతో సహా నేను చెబుతా అన్నాడు. ఆ యవనస్తుడు ఎవరు? వెరీ గుడ్, హల్లెలూయా. ఎంతమంది వచ్చారు? రైట్. ఈ ఐదుగురు యొక్క సహవాసం మీతోనే చెప్పిస్తాను నేను ఈరోజు వాక్యం. ఈ ఐదుగురు యొక్క సహవాసం, మొదట చెప్పుకున్న వాని సహవాసము పందులు తినే పొట్టు వరకు వచ్చిందంటే వాడి సహవాసము ఎవరితో చేశాడు చెప్పాలి? ఏ సహవాసం? ఈ సహవాసము చెడు సహవాసం మనిషిని ఎంతవరకు తీసుకెళ్తుంది? పందులు తినే పొట్టు కూడా దొరకదు. ఆఖరికి పందులు తింటున్నటువంటి పొట్టు కొరకు వాడు ప్రేరేపితుడైపోయి, దేని కొరకంట? ఆకలి. ఎలా బ్రతికాడు? అంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్లకు భోజనం దొరుకుతుంది, కానీ నేనైతే ఈరోజు ఎలా ఉన్నాను? ఆకలి గలవాడనై. ఆకలికి పందులు తినే పొట్టు కూడా దొరకనటువంటి దీన స్థితిలో ఉన్నాను. నా తండ్రి నన్ను క్షమించయ్యా. పనివారు సైతము రుచి అయిన భోజనం తింటుంటే పందులు తినే పొట్టు కొరకు ప్రాకులాడుతూ ఉన్నాడు. ఏం చేసుకున్నాడు? ఎవరైనా కొట్టారా? తండ్రి బయటికి గెంటేశాడా? ఏం చేశాడు? బైబిల్లో వాక్యం ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. మొదటివాడు ఎవరు? చిన్న కుమారుడు. ఏమయ్యాడు? దేని కొరకు తాపత్రయపడుతున్నాడు చెప్పాలి? పందులు తిని పొట్టు కొరకు. కారణం ఏంటి? ఎవరితో సహవాసం చేశాడు? దుష్టులతో. 1వ కీర్తన 1వ వాక్యంలో ఒక మాట ఉంది, దుష్టున ఆలోచన చొప్పున నడవక. చాలండి, ఏముంది ఆ మాటలో? నడవక. ఎలా? దుష్టుల ఆలోచన. ఇతని దగ్గరికి ఎవరు వచ్చారు? దుష్టులు వచ్చారు. ఫ్రెండ్షిప్ ఏం కావాలి ఈ రోజుల్లో? యవనస్తులకి ఏం కావాలి? ఫ్రెండ్షిప్, స్నేహం కావాలి. ఫ్రెండ్షిప్. దుష్టుల ఆలోచనలు నడిస్తే, పాపుల మార్గంలో నిలిస్తే, అపహాసకులు కూర్చుంటు చోటను కూర్చుంటే. ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలుసా? చెడు తలంపులు, అపహాసకులు. ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? అపహాస్యం. నలుగురు కలిసి నవ్వుకునే దాన్ని ఏమంటారు? అపహాస్యం. వాడు కింద పడినా నవ్వుతాడు. ఎందుకో తెలుసా? పైశాచిక ఆనందం. వాడు కింద పడితే నవ్వుతాడు. కింద పడితే ఏం చేయాలి? చెయ్యి పట్టుకొని లేపి, దెబ్బ తగిలిందా, అవునా అని చెప్పేసి పరామర్శించాలి. కానీ కింద పడితే నవ్వి, భలే పన్నావు కింద అంటాడు. ఏంటది? ఆ పైశాచిక ఆనందం. చూసారా? దాని ఆనందం. కానీ వీడి బాధ మాత్రం అర్థం కాదు. పక్క ఇదంతా ఎవరి వల్ల కలుగుతుందంటే ఫ్రెండ్షిప్, స్నేహం. నీ సహవాసం ఎవరితో? దుష్టులతో సాంగత్యము చేసినటువంటి చిన్న కుమారుడు ఏమయ్యాడో తెలుసా? జీవితాన్ని కోల్పోయాడు, ఫ్యూచర్ని కోల్పోయాడు, భవిష్యత్తును కోల్పోయాడు. రెండోవాడు ఎవరని చెప్పుకున్నాం? రెండో వ్యక్తి సాంసోను. ప్రతిరోజు దేవుణ్ణి చూసేవాడు, దేవుడి దర్శనం కలిగేది. ఒకానొక రోజు సాంసోన్ అంట దప్పికొని దేవుడి సన్నిధానంలో, దేవా నాకు నీళ్లు దప్పిగైతున్నాయి అన్నప్పుడు, దేవుడు నీళ్లు దప్పిగైతున్నాయి అని చెప్పేసి తన ముందర ఉన్నటువంటి భూమిని ఇలా చీలిస్తే, ఆ భూమిలో నుంచి ఆ సాంసోను కొరకు నీటి ఊటను పుట్టించాడు దేవుడు. ఒక్క గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చిన వాడు, బలవంతుడు,
ధైర్యశాలి, బలముగా ఉన్నవాడు ఏమయ్యాడు? బలహీన ఘట్టమైనటువంటి ఒక స్త్రీ మాయలో పడి దేంట్లో పడ్డాడు? ఆయా బలవంతులయ్యా వీడు. బైబిల్లో వాక్యం ఉంటుంది, స్త్రీలు బలహీన ఘటాలు, బలహీనమైనటువంటి వారు అని బైబిల్లో ఉంది. మరి ఈ యొక్క యవనస్తుడు ఏమయ్యాడు? బలవంతుడు. ఒక్క గాడిద ఎముకతో, కత్తులతో వస్తున్న వారిని, కవచాలతో వస్తున్న వారిని, ఆ తర్వాత యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు శిరస్త్రాణములు ఏవైతే ధరించుకుంటారో అన్ని ధరించుకుని, వడ్డానములు ధరించుకున్నారు, ఎన్నెన్నో కవచాలు ధరించుకున్నారు, అన్ని ధరించుకొని ముందుకు వచ్చారు. వాళ్ళ దగ్గర అయితే ఆయుధాలు ఉన్నాయి, మారణ ఆయుధాలు వారి దగ్గర ఉన్నాయి. కానీ ఈయన దగ్గర ఉన్నదేంటి? ఒక్క గాడిద దవడ ఎముక. ఒక్క గాడిద దవడ ఎముక ద్వారా 1000 మందిని చంపిన వాడిని ఒక్క స్త్రీ నాశనం చేసిందంట. చూసారా? రాజ్యాలను జయించాడు, రాజులను జయించాడు, పట్టణాలను ఓడించాడు. కొన్ని వేల సంఖ్యలో దేవుడికి విరోధంగా ఎవరైతే యుద్ధము చేస్తున్నారో ఆ యుద్ధం చేసే వారందరినీ కూడా హతము చేసి చరిత్రలో బలమైనటువంటి ఒక బలశాలిగా మిగిలిపోయిన వాడు ఒక్క బలహీన ఘట్టమైనటువంటి ఒక్క స్త్రీ చేతిలో ఓడిపోయాడు. కారణం ఏంటి? బైబిల్లో వాక్యం చెప్పింది ఏమోనో తెలుసా? అతడు ద్రాక్షారసమును మద్యమును అయినను త్రాగకూడదు అని దేవుడు అభిషేకించి చెబితే ఈ స్త్రీ అతనికి ఏమి అలవాటు చేసింది తెలుసా? ద్రాక్షారసమును అలవాటు చేసింది, మద్యమును అలవాటు చేసింది. పరిశుద్ధుడిగా ఉండాలి అని దేవుడు వాక్యం చెబితే ఒక పాపిగా మార్చివేసింది. పాపిగా మార్చివేయడమే కాకుండా ఆఖరికి దేవుడి బలం ఎందులో ఉంది, నీ బలం ఎందులో ఉంది, నీ ధైర్యం ఎందులో ఉంది, ఎవరు నీ బలం, ఎవరు నీ ధైర్యం అనేసి సంసోనును లాలన మాటలు చేసి అడిగితే సంసోను ముమ్మారు అబద్ధం చెప్పాడంట. ముమ్మారు అబద్ధాలు చెప్పాడంట. ముమ్మారు అబద్ధం చెప్పినా కూడా ఈ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? విసిగిస్తూ వచ్చిందంట. చూసారా? దేనినైనా మనం భరించగలం, కానీ విసుగు తెప్పించే వారిని మనము భరించలేము. ఒక్కసారి ఒక్క పురుషుడు నీ పట్ల అసహించుకున్నాడంటే, ఒక్కసారి ఒక్క స్త్రీ నీ పట్ల అసహించుకుందంటే జీవితాంతం నువ్వు పశ్చాత్తాపడినా కూడా నీకు ప్రాయశ్చిత్తం అనేది దొరకదు. ఒక్కసారి నీ మనసు గాయపడిందంటే, కొంతమంది అంటారు, ఇదిగో అద్దాన్నైనా అతికించవచ్చు కానీ విరిగిపోయినటువంటి మనస్సును మాత్రము అతికించలేము అంటారు. ఈ స్త్రీ ఇతన్ని విసిగిస్తా ఉన్నప్పుడు ఏం చేశాడంటే, ప్రాణము విసిగిన వాడై ఒకటే మాట చెబుతా ఉన్నాడు, ఇదిగో నా బలం ఎక్కడ ఉందో తెలుసా? నా వెంట్రుకలన్నిటిని కూడా గుండు కొట్టిస్తే, తీసివేస్తే నా బలం పోతుంది అన్నాడు. ఒక్కసారిగా మద్యాన్ని బాగా తాపించింది. మద్యాన్ని తాపించి ఆ మద్యం మత్తులో నీటిగా గుండు కొట్టిందంట, క్షౌరం చేపించిందంట. నీటి గుండు కొట్టించగానే బలమంతా పోయింది. అప్పుడు అంటూ ఉంది, సంసోను, ఫిలిష్తీయులు నీ మీదికి వస్తున్నారు అనగానే ఎప్పట్లాగే విరజిమ్ముకొని వారి పైన ఫైట్ చేసి వారిని అంతమొందిస్తాను అనుకున్నాడు. కానీ ఏమి లేదు, ఆయనలో బలము లేదు. ఆ బలము లేక ఏమైపోయాడు? కృంగిపోయిన వాని వలె అయిపోయాడు. ఆఖరికి సంసోనును బంధించిన వారు ఎవరో తెలుసా? ఫిలిష్తీయులలో చిన్న పిల్లవాడు వచ్చేసి సంసోనును బంధించాడు. చూసారా? ఒక మనిషి జీవితము ఎంతలా ఇదైపోతుందంటే, నువ్వు చేసే సాంగత్యం, పాపుల సాంగత్యం, వేశ్య సాంగత్యం సంసోను జీవితాన్ని పాడు చేసుకున్నాడు.
మరి బైబిల్లో మరొక్క యవనస్తుని నేను చూపించాను. ఆ యవనస్తుడు ఎవరో తెలుసా? యోసేపు. ఒక స్త్రీ బలవంత పెడతా ఉంది, ఇదిగో నువ్వు చాలా అందముగా ఉన్నావు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, మంచి ఫిజిక్ నీది, చాలా అందముగా, చాలా చక్కగా, చాలా తెల్లగా, మంచి కండలు కలిగి, మంచి ఔదార్యం కలిగి నువ్వు ఉన్నావు. నువ్వు నాతో గడిపితే ఈ యొక్క ఇంటి పైన నేను నిన్ను యజమానిగా చేస్తాను. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? తన భర్త ఏం చేశాడు? ఆ యజమాని తర్వాత యజమానంతటి వాడిని చేశాడు. యోసేపు అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మా, నా యొక్క యజమానుడు నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పైన, ప్రతి వ్యక్తి పైన నన్ను యజమానిగా చేశాడు, కానీ ఒక్క నీ మీద తప్ప, ఒక్క నిన్ను తప్ప అన్ని నాకు ఇచ్చాడు నా యజమానుడు. అప్పుడు ఈ స్త్రీ అంటుంది, నీ యజమానుడు ఇయ్యనటువంటి దాన్ని నేనిస్తాను. ఈ ఇండ్లు నీదే, ఈ ఆస్తి నీదే, ఈ అంతస్తు నీదే, సమస్తం నీదే అయిపోతుంది, రా అనేసి బలవంతం పెట్టినప్పుడు పాపమునకు దూరముగా పారిపోయాడు. ఆ దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? సహవాసం. ఎవరితో సహవాసం చేశాడు యోసేపు? యోసేపు యొక్క సహవాసం ఎవరితో ఉంది? బైబిల్లో వాక్యం ఉంటుంది, చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ యోసేపు యొక్క సహవాసం ఎవరితో ఉంది? దేవుడితో ఉంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనుషుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, రాజుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, స్నేహితుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, దేవుడితో సమాధానము కావాలి. దేవుడితో సమాధానం పడితే నీ జీవితంలో నీకు మేలు కలుగుతుంది. యోసేపు ఏమన్నాడు తెలుసా? నీ నిమిత్తము నేను చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధపడతాను, కానీ నీతో పాపమును చెయ్యను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు యవనస్తుడా, నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? చెడు సహవాసం చేసినటువంటి చిన్న కుమారుడు ఏమయ్యాడు? పాపమును ప్రేమించాడు, పందులు తిని పొట్టుకు ఆశపడ్డాడు. చెడు సహవాసాన్ని, వేశ్య సాంగత్యాన్ని, వేశ్య సహవాసాన్ని చేసినటువంటి సాంసోను ఏమయ్యాడు? యేసయ్యను చూచే కన్నులను కోల్పోయాడు, యేసయ్యను చూచే మనస్సును కోల్పోయాడు. యేసయ్య కొరకు ఇదిగో వైరాగ్యం కలిగి బ్రతకాల్సినటువంటి వాడు, దేవుని ప్రజలటువంటి ఇశ్రాయేలు కొరకు భారముగా పని చేయవలసిన వాడు దేవుని ప్రసన్నతను కోల్పోయాడు సాంసోను. మూడవదిగా యోసేపు దేవుడితో సహవాసం చేశాడు, తనను తాను కట్టుకున్నాడు, బిల్డ్ చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో వ్యక్తి ఎవరంటే దానియేలు. దానియేలు ఎవరితో సహవాసం చేశాడు? స్నేహితులతో సహవాసం చేశాడు. దానియేలు స్నేహితులతో సహవాసం చేసినప్పుడు దానియేలు స్నేహితులు అందరూ కూడా ఎటువంటి వారంటే నమ్మకమైనటువంటి ప్రార్థనా పరులు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థనా పరుడవుతావు. త్రాగుబోతులతో సహవాసం చేస్తే త్రాగుబోతువైతావు. చెడు వారితో సహవాసం చేస్తే నువ్వు కూడా చెడ్డవాడిగా మారిపోతావు. లోకములో ఉన్న వారితో సహవాసం చేస్తే నీవు కూడా లోకస్తుడవుతావు. దానియేలు ప్రార్థనా పరులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో సహవాసం చేశాడు. అతని సహవాసాన్ని బట్టి, అతని యొక్క స్నేహాన్ని బట్టి
ఏమయ్యాడో తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిచయులను, ఆ తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి కాల జ్ఞానం తెలిపేవారు, మంత్రజ్ఞులు, జ్యోతిష్కులు, వీరి అందరూ కూడా అన్యులైన వారు కొన్ని వేల సంఖ్యలో ఉన్నారు. ఆ దేశంలో కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి వారు రాజుకు వచ్చినటువంటి కళ భావాన్ని చెప్పడానికి ఏమయ్యారు? సందేహిస్తూ ఉన్నారు. సందేహిస్తూ ఉన్నప్పుడు అప్పుడు దానియేలు అంటున్నాడు. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వాక్యం ధ్యానించండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ఈ సంగతిని మొదట ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు? స్నేహితులతో. చూసారా, ఈ దానియేలుకు ఉన్నటువంటి స్నేహితులు ఎటువంటి వారు? ప్రార్థనా పరులు. ఆ దేశంలో సమాధానం లేదు, ఆ దేశంలో నెమ్మది లేదు, ఆ దేశంలో ఏముందో తెలుసా? ఇదిగో, ఎవరైతే ఆ కింది వాక్యాలు ధ్యానించమ్మా. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుడి వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించను. ఎవరితో చెబుతున్నాడు? ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన గురించే మాట్లాడతారు. అయ్యా, ఈ దేశంలో గొప్ప సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి మనం విడుదల కలిగించాలి, మనమందరం నశించిపోతున్నాం. మనతో కూడా జ్ఞానులు ఈ దేశంలో నశించిపోతున్నారు. అయితే జ్ఞానులు నశించిపోతున్నారు, అందరూ నశించిపోతున్నారు కనుక మనము ఒక దేవుని కుమారులుగా, దేవుడి పిల్లలుగా మనము ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. హల్లెలూయా! ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి, విచారించాలి. రండి, దేవుడి దగ్గర విచారణ చేసిన తరువాత దేవుడు ఆ కళకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానమును ఎవరితో పంచుకుంటున్నాడు? దానియేలు రాజుతో పంచుకుంటున్నాడు. రాజుతో పంచుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయనతో సహవాసము చేసినందుకు, దానియేలు దేవుడితో సహవాసం చేసిన ఫలం ఏం జరుగుతుందో తెలుసా? ఆ దేశం పైన విచారణకర్తగా దానియేలును నియమించారు. చెప్పండి కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా! దానియేలు నియమించారు. కారణం ఏంటో తెలుసా? దానియేలు యొక్క సహవాసం ఎవరితో? దేవుడితో. యోసేపు యొక్క సహవాసం ఎవరితో? దేవుడితో. యోసేపు దేవుడితో సహవాసం చేశాడు కనుక రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. దానియేలు దేవుడితో సహవాసం చేశాడు కనుక ఏమయ్యాడు? ఆ దేశములో విచారణకర్తగా అక్కడ నియమించబడ్డాడు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 4 వచ్చారు. 4 వచ్చారా? మొదటి వ్యక్తి ఎవరు? తప్పిపోయినా. రెండో వ్యక్తి ఎవరు? మూడో వ్యక్తి ఎవరు? నాలుగో వ్యక్తి ఎవరు? దానియేలు. చివరి వ్యక్తి ఎవరో తెలుసా? మార్కు భయముతో, బాధతో తన జీవితాన్ని ప్రారంభించాడు. గమనించి బిడ్డలారా, ఒక యవనస్తుడు దిగంబరిగా అక్కడ పరిగెడుతున్నారంటే ఆ వ్యక్తి మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది చెప్పండి? యవనస్తుడు రోడ్డు మీద అందరూ చూస్తుండగానే దిగంబరిగా పారిపోతున్నాడంటే అర్థమేంటి? ఆ వ్యక్తి ఏమయ్యాడు? మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. ఎవరో చేతిలో మోసపోయాడు, ఎవరో చేతిలో దగా పడ్డాడు. తన జీవితం అంతా కూడా మోసపూరితమైపోయింది. తన జీవితం మోసపోయినటువంటి యవనస్తుడు
ఎప్పుడైతే దేవుణ్ణి చూచి పారిపోయి సన్నపున్నార వస్త్రాన్ని ధరించుకున్నాడో దేవుని శిష్యుడిగా మారిపోయాడు. దేవుడితోనే సన్నిహితుడిగా సహవాసంగా మిగిలిపోయి సహవాసంగా ఉండి దేవుడి యొక్క సువార్త అయినటువంటి మార్కు సువార్తను రాయటానికి దేవుడు అతనికి సహాయము చేశాడు. హల్లెలూయా. ఎవరు చేశారు ఈ పని? ఒక మెంటల్ క్యాండిడేట్ దేవుడితో సహవాసం చేశాడు, ఎన్నెన్నో మర్మాలు రాస్తున్నాడు. చూడండి, ఒకప్పుడు ఆయన అంటున్నాడు, నా జీవితము ఒకప్పుడు సాతానుతో సహవాసం చేశాను కనుక. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 2 సేనాదయం పడినటువంటి వాడి గురించి మార్కు రాసినంత స్పష్టంగా ఏ సువార్తలో కూడా రాయబడలేదు. చూడండి, ధ్యానించండి ఒకసారి. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుడి కుమారుడా, మాతో నీకేమి, మమ్మల్ని బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. హల్లెలూయా. స్పష్టంగా రాస్తున్నాడు, సేనా దయం పడుతున్నవాడు ఎక్కడున్నాడు? సమాధులలో ఉన్నాడు. సమాధులలో ఉన్నటువంటి వానికి దేవుని స్వరాన్ని వినిపింపజేశాడు మార్కు. హల్లెలూయా. సమాధిలో ఉన్నవాడు, సమాధిలో 1000-2000 దయ్యాలు పట్టి కట్ల చేత బంధించబడి, గొలుసుల చేత బంధించబడి, తన్ను తాను గాయపరుచుకుంటూ, మనుషుల్ని గుర్తుపట్టుకోకుండా తన జీవితం అంతా కూడా అంధకార సంబంధమైపోయి, నా జీవితం ఏంటి, నా బ్రతుకు ఏంటి అని చెప్పేసి కుమిలిపోతున్న వాడిని కదలించగలిగాడు ఒక దివ్యంగరైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేశాడు? దేవుడితో సహవాసం చేశాడు. దేవుడితో సహవాసం చేసినటువంటి ఆ యవనస్తుడు ఏమయ్యాడు తెలుసా? ఊరందరూ కూడా ఆ వాక్యాలు, కింది వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానించండి, చదువుకోండి. ఏముంటుందంటే, ఊర్లో వాళ్ళందరూ కూడా యేసు దగ్గరకు వచ్చి, అయ్యా, మా దేశాన్ని విడిచి పారిపోయా, మా పట్టణాన్ని విడిచి పారిపోయా, మా దగ్గరికి రావద్దయ్యా అంటే, ఆ దిగంబరిగా కట్టబడినటువంటి వాడు, రాళ్ల చేత కొట్టబడిన వాడు, సమాధుల్లో ఉన్నవాడు ఒక్కసారి ఆ ఒక్కడే ఆ దేశాన్ని అంతటిని కూడా మార్చగలిగాడు. హల్లెలూయా. యేసయ్యను వద్దు అన్నప్పుడు, యేసయ్యా నీతో కూడా నేను వస్తానయ్యా అనేసి ఆ దిగంబరి అయినటువంటి సేనాదయం పట్టినవాడంటే, యేసు ప్రభువారు ఆ సేనాదయం పట్టినవాడితో చెప్పిన మాట ఒకటే, నీవు నా వెంట రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నీ ద్వారా ఈ దేశం మారిపోబోతుంది. హల్లెలూయా. ఒక దయ్యం పట్టిన వాడి ద్వారా 1000 దయ్యాలు, 2000 దయ్యాలు వాడిలో ఉన్నప్పుడు దేవుడికి తెలుసు, ఏమన్నా తెలుసా? దేవుడికి తెలుసు, 2000 దయ్యాలను భరించేంత కెపాసిటీ నీ బాడీలో ఉన్నప్పుడు, 2000 ఆత్మలను నా దగ్గరికి రప్పించేంత ఆత్మశక్తి నీలో ఉందని. హల్లెలూయా. 2000 ఆత్మలను ఒకేసారి దేవుని పాదాల చెంతకు నడిపించగలిగింది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. గమనించి ప్రియ దేవునిలారా, నీ సహవాసం ఎవరితో? చెడు సహవాసం చేశాడు, పందులు తినే పొట్టు కూడా కరువు అయిపోయింది. చెడు సహవాసం చేశాడు, వేశ్య సహవాసాన్ని చేశాడు, దేవుణ్ణి చూచే కన్నులను కోల్పోయాడు. ఐగుప్తు దేశంలో ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నవాడు దేవునితో సహవాసం చేశాడు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. బబులోను దేశంలో దేవునితో రాజకుమారులైనటువంటి దానియేలు, మిగతా అతని ఫ్రెండ్స్ అందరు కూడా దేవునితో సహవాసం చేశారు. ఒక బానిసలుగా ఉన్నవారు రాజ్యాన్ని పరిపాలించగలిగే స్థాయికి దేవుడు వారిని తీసుకెళ్ళాడు.
ఐదవదిగా ఒక దిగంబరిగా యేసును చూసి పారిపోయిన వాడు ప్రపంచానికి యేసును పరిచయం చేసే స్థానంలో దేవుడు నిలిపాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యం ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని. దుష్ట సాంగత్యం కలిగి ఉన్నావా? లేకపోతే అదే వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగు. నీ సహవాసం ఎవరితో? ఎన్ని రోజులు ఎవరితో సహవాసం చేశావు? లోకంతో సహవాసం చేసి లోకంతో బానిస అయిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఆఖరికి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా? ఈ ఉదయకాల దేవునితో మాట్లాడుతున్నాడు, నీ సహవాసాన్ని మార్చు, దేవుడితో సహవాసం చేయి, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. సహాయకుడా, సంరక్షకుడా, సమృద్ధిగా దీవించువాడా, సహాయకుడా, సంరక్షకుడా,